నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ డికే అరుణ గారు ఉన్నారు. మేడం, ఎట్లా వస్తారు దేశ రాజధాని అయిన ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలుపు దిశగా వెళ్తా ఉంది. సో ఏమై ఉండొచ్చు కారణాలు? కారణాలన్నీ నరేంద్ర మోదీ గారి పైన విశ్వాసం, భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం. అభివృద్ధి కావాలన్నా, దేశ భద్రత కావాలన్నా, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నా మోదీ గారి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతున్న విశ్వాసం. అంటే మీరు కూడా ప్రచారంలో తిరిగారు ఢిల్లీలో. సో ఎట్లాంటి సమస్యలు చూసారు? అంటే గెలుపు అంటే కేజ్రీవాల్ మీద వ్యతిరేకతోనే ఓట్లేసారంటారా, లేకపోతే ఇంకా అభివృద్ధి అనేది ఉందా లేదా? కేజ్రీవాల్ చేసిన అవినీతి పైన, ఆయన చేసినటువంటి పరిపాలన మీద కూడా ఎవరు ప్రజలు సంతోషంగా లేరు. ఆయన చేసినటువంటి పరిపాలన ఏదో 10 సంవత్సరాలు పాలించిండో ప్రజలంతా కూడా దాని మీద కంప్లీట్ గా ఆయన పరిపాలన లోపల ఎలాంటి అభివృద్ధి లేదు, కేవలం మాటలకే పరిమితమైండు. ఆయన అవినీతి చేసుకుని ఆయన బ్రహ్మాండంగా అద్దాల భవనాలు కట్టుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇండ్లు లేనోళ్ళు, డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు లేదు, అధ్వానమైనటువంటి పరిస్థితులు మేము జీవిస్తున్నాము. మాకు ఖచ్చితంగా ఇక్కడ మోదీ గారి ప్రభుత్వం రావాలి, మాకు డెవలప్మెంట్ కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్కే ఈసారి మా ఓటు అనేటటువంటి చాలా స్పష్టంగా ప్రజలు ఓపెన్ గా చెప్పినారు. అంటే ఢిల్లీ కోటలో గత 28 సంవత్సరాల తర్వాత కూడా కాషాయ జెండా ఎగరబోతుంది. సో ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ప్రజల యొక్క ఆకాంక్ష అది. ఎందుకంటే గతంలో ఈ 10 సంవత్సరాలు మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆపే గవర్నమెంట్ లోకి వచ్చింది గత 2 times. సో ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం. సో ప్రజలంతా కూడా విశ్వాసంతోనే, నమ్మకంతోనే వాళ్ళు అక్కడ గెలిపించినారు. దేశ రాజధాని, ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ మోదీ గారి వల్లే సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన, విశ్వాసం వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఆప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, కేజ్రీవాల్ మీద తీవ్రమైన వ్యతిరేకత. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రిని ఓడగొట్టిండ్రు, మనీష్ సిసోడియాని ఓడగొట్టిండ్రు. ఇద్దరు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నోళ్లే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఏదో ఓటమి బాటలో ఉందని వస్తూ ఉంది ఇప్పటికి ఇంకా రిజల్ట్. సో ఈ విధంగా ప్రజల లోపల ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతారో, వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ధనాన్ని దోచుకోనికే చూస్తారో, ఇక్కడ కూడా చూసినాం గతంలో మన రాష్ట్రంలో కూడా. సో ఇవన్నీ కూడా ఎవరైనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలో, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడంలో కానీ, అభివృద్ధి విషయంలోనే కానీ కమిట్మెంట్తో ప్రజల యొక్క సంక్షేమము, ప్రాంతం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారో వారికి ఎప్పుడు కూడా ఇంత తిరస్కారం ఉండదు. సరే, ప్రజల మార్పు ఒకసారి ఇద్దాం అనుకున్నా కూడా అప్పుడు ఇంత తిరస్కారం ఉండదు. ఇట్లా తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి హామీలు ఇవ్వడం జరిగింది. గెలిపిస్తే నేను దగ్గర చేస్తే అభివృద్ధి అని చెప్పడం జరిగింది. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక్కడ ముఖ్యమంత్రి పోయి అక్కడ చేస్తాడు ఆ పని. ఏదంటే జోకులు కాకపోతే ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈడనే చేస్తలేడు. ఇక ఢిల్లీ పోయి ఏం చేస్తాడు చెప్పండి? మహారాష్ట్రలో కూడా పోయి చెప్పొచ్చుండి ఇట్లనే. ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈడ చెప్పిన హామీలు ఇక్కడ నెరవేర్చాయా బాబు? ఈడనే నెరవేరుస్తలేవు. ఈడ జనాలకు చెప్పింది ఇప్పటిదాకా ఏమైతలేదు, కాగితాలకే పరిమితం. ఏ ఒక్క స్కీమ్ ఇంతవరకు ముందుకు పోలేదు. అన్ని కాగితాల మీదనే నడుస్తున్నాయి, ఇంకా కాగితాల మీద రాతలు నడుస్తున్నాయి. ఇప్పటిదాకా ఇక్కడ ఏం చేసిందే లేదు. ఇప్పుడు మళ్ళీ మేమేదో అక్కడ పోయి చేస్తాం, ఇక్కడ పోయి చేసాం, మా దగ్గర చేసామంటే ప్రజలు నమ్మాలి కదా. ఇక్కడ ఏం చేస్తారనే సంగతి ప్రజలకంతా తెలిసి వాళ్ళ కాబట్టి వాళ్ళ మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, ఇప్పుడు ఢిల్లీలో కానీ వాళ్ళ విషయం తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మలేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో 0, ఒక్క సీటు కూడా రాలేదు. సో ఎంత విశ్వాసం ఉందో దీన్ని బట్టే స్పష్టమవుతుంది. అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం మీద వచ్చే ఎన్నికల్లో పడే ఛాన్స్ ఉందా మేడం? తప్పకుండా ఉంటాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి మేము అధికారం ఇచ్చి ఉండాల్సిందే అనేటటువంటి ఫీలింగ్ ప్రజల లోపల ఉంది. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా మేము భారతీయ జనతా పార్టీకే గెలిపించుకుని ఉంటే బాగుండే, తెలంగాణలో డెవలప్మెంట్ అయ్యేది, మాకు ఇవన్నీ మోసం చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ ప్రజల లోపల ఉంది. సో వచ్చే ఎన్నికలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, మన టీఆర్ఎస్కి ఏం పరిస్థితి అయిందో తప్పకుండా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది రాబోయేటటువంటి ఎన్నికల్లో. ఎలాంటి అనుమానం లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి? ఇట్లాంటి అంటే బీజేపీకి ప్రతి రాష్ట్రంలో కూడా పట్టం కడతా ఉన్నారు ప్రజలు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో పట్టం కడతారు. టీఆర్ఎస్ను చూసిండ్రు, కాంగ్రెస్ను చూసిండ్రు, వాళ్ళ మోసాలను చూసిండ్రు, వాళ్ళ అభివృద్ధిని చూసిండ్రు, వాళ్ళు ఏ విధంగా ప్రజలు మోసం చేసిండ్రో, ఏ విధంగా అవినీతిని చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. కాబట్టి అవినీతి లేనటువంటి ప్రభుత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది. తప్పకుండా దాని వైపు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం భారతీయ జనతా పార్టీదే. సో ఇది ఎంపీ డికే అరుణ గారు చెప్తున్న పరిస్థితి. అయితే ఢిల్లీలో బీజేపీ పార్టీకి ప్రజలు నమ్మకంతో గెలుపునిచ్చారు. అయితే గత ప్రభుత్వం ఉన్న కేజ్రీవాల్ మొత్తం అక్రమాలు అభివృద్ధి అనేది లేదు అక్కడ. సో మేము దగ్గరుండి అక్కడ చూసాము. సో ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడానికి కారణం నరేంద్ర మోడీ మీద పెట్టుకున్న నమ్మకమే అంటూ కూడా డికే అరుణ గారు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కంపల్సరీ ఉంటుంది. బీజేపీ తెలంగాణ అభివృద్ధి దిశగా పనిచేస్తుందంటూ కూడా డికే అరుణ చెప్తా పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.